ఈ క్లాస్‌లో మనం టైమ్ అండ్ వర్క్ సంబంధించి క్వెషన్స్ సాల్వ్ చేద్దాం. సో, మన ఛానల్‌లో వీడియో చేసి చాలా రోజులవుతుంది. కాబట్టి ఈ క్లాస్‌లో మనం ఆప్టిట్యూడ్ క్లాసెస్ సంబంధించి ఆప్టిట్యూడ్ క్లాసెస్‌లో టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ సంబంధించిన క్వెషన్స్ అయితే సాల్వ్ చేద్దాం. మరి నెక్స్ట్ క్లాస్‌లో మనం ఏ ప్రీవియస్ ఇయర్ పేపర్ సాల్వ్ చేయాలో మీరు కామెంట్ చేయండి. మీకు ఏ పేపర్ ప్రీవియస్ ఇయర్ పేపర్ సాల్వ్ చేయాలనుకుంటున్నారు. సో, దానికి సంబంధించి ఆ ఎగ్జామ్ సంబంధించిన పేపర్ మీరు కామెంట్ చేయడం, లేదా టెలిగ్రామ్ ఛానల్‌లో ఆ ప్రీవియస్ ఇయర్ పేపర్ మీరు మనకు సెండ్ చేస్తే, సో, మనం సాల్వ్ చేసి దాన్ని పీపీటీగా చేంజ్ చేసి మీకు క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఎనీవే ఇక ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. టైమ్ అండ్ వర్క్. ఓకే, ఫస్ట్ క్వెషన్ సాల్వ్ చేద్దాం చూడండి. ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days, while B alone can finish it in 30 days. A alone can finish the work in. సో ఫస్ట్ క్వశ్చన్ బేసిక్ క్వశ్చన్ అని అన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయని కాదు. సో ఎవ్రీ క్వశ్చన్ సంబంధించి డెఫినెట్గా మనం ప్రతి మోడ్లో అయితే సాల్వ్ చేస్తాం. సో ఏ అండ్ బి ఇద్దరు ఉన్నారు అంటే వాళ్ళిద్దరు కలిసి 12 days లో వర్క్ కంప్లీట్ చేస్తారు. సో మనం ఎలా రాసుకుంటాం, ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి ఇద్దరు కూడా కలిసి 12 days లో వర్క్ కంప్లీట్ చేస్తారు. వైల్ బి ఎలోన్ కెన్ ఫినిష్ ఇట్ 30 days. సో బి ఒక్కడైతే ఆ వర్క్ని 30 days లో కంప్లీట్ చేస్తాడు. ఏ ఎలోన్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడని చెప్పాలి. సో ఏ ప్లస్ బి 12, బి ఒకటి 30 days. సో ఇక్కడ టోటల్ వర్క్ అనుకోవాలి. టోటల్ వర్క్ అంటే 12, 30కి ఎల్సిఎం తీసుకోవాలి. దట్ ఈస్ ద టోటల్ వర్క్. సో ఇక్కడ ఎల్సిఎం వచ్చేసరికి 60 అవుతుంది కాబట్టి 60 అనేది ఏ ప్లస్ బి అనేది టోటల్ వర్క్ కంప్లీట్ చేశారు 12 డేస్లో. బి అనేది అదే 60 ఆఫ్ పార్ట్స్ ఆఫ్ వర్క్ని 30 డేస్లో అయితే కంప్లీట్ చేశారు. సో 60 పార్ట్స్ లేదా యూనిట్స్ అని చదువుతాం. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఎంత వరకు మనకు తెలియదు, కానీ ఎగ్జాక్ట్లీ వర్క్ అనేది కాకుండా ఇక్కడ ఎల్సిఎం ఏదైతే తీసుకుంటామో దాన్ని మనం టోటల్ వర్క్గా కన్సిడర్ చేస్తాం. సరే, 12 5 టైమ్స్ 60 అగైన్ 32 టైమ్స్ 60. సో ఈ 5 ఏదైతే ఉందో ఏ ప్లస్ బి అనేది పర్ డే 5 పార్ట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తారు. బి అనేది పర్ డే 2 పార్ట్స్ ఆఫ్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తూ ఉంటుంది పర్ డేకి. సో దాన్ని మనం ఎఫిషియన్సీ అంటాం. టైమ్ అండ్ వర్క్ సంబంధించి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా టోటల్ వర్క్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఓకేనా? ఎఫిషియన్సీ ఇంటూ టైం. టైమ్ అండ్ వర్క్ సంబంధించి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఎవ్రీ టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్ ఈజ్ depend upon only this formula, that is total work equal to efficiency into time. సరే, ఇక క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం చూడండి. ఇప్పుడు మనకి ఏ టైం ఎంతో కనుక్కోవాలి. ఏ టైం ఈజ్ ఈక్వల్ టు అంటే ఏ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. సో ఇక్కడ నుంచి టైం కావాలి కాబట్టి టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. సో ఏ టైం ఈక్వల్ టు టోటల్ వర్క్ బై ఏ యొక్క ఎఫిషియన్సీ రాయాలి. టోటల్ వర్క్ ఎంత అంటే 60 పార్ట్స్ ఆఫ్ వర్క్ డివైడెడ్ బై ఏ ఎఫిషియన్సీ ఎంత చెప్పండి. సో బి ఎఫిషియన్సీ 2 పార్ట్స్ అన్నాం. ఏ ప్లస్ బి ఇద్దరు ఎఫిషియన్సీ 5 పార్ట్స్ అన్నాం. అంటే బి 2 పార్ట్ అయినప్పుడు ఏ ఎంత అవుతుంది, ఇప్పుడు 3 పార్ట్ అవుతుంది. అప్పుడు 3 + 2 చేస్తే నేను టోటల్ వాళ్ళిద్దరు ఎఫిషియన్సీ పర్ డే 5 పార్ట్స్ అవుతుంది. సో ఏ ఎఫిషియన్సీ ఎంత అవుతుంది ఇక్కడ అంటే 3 పార్ట్స్ అవుతుంది. క్యాన్సిల్ చేస్తే 20. సో 20 డేస్లో ఆ టోటల్ వర్క్ అయితే వీళ్ళు కంప్లీట్ చేస్తారని అర్థం. ఓకే, పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 18 days అండ్ బి కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ హాఫ్ టైమ్ టేకెన్ బై ఏ. దెన్ వర్కింగ్ టుగెదర్ హౌ మెనీ డేస్ దే కెన్ కంప్లీట్ ద హోల్ వర్క్. అంటే ఏ కెన్ కంప్లీట్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 18 days. ఏ అని అతను ఒక వర్క్ని 18 డేస్లో కంప్లీట్ చేస్తే బి అని అతను ఏం చేస్తాడంటే ఏ కెన్ కంప్లీట్ పీస్ ఆఫ్ వర్క్ 18 days అన్నాడు. బి కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ అదే వర్క్ని హాఫ్ ఆఫ్ టైం టేకెన్ బై ఏ. అంటే 18లో హాఫ్ అంటే ఎంత అవుతుంది, 9 days. సో 9 days అయితే బి టైం తీసుకున్నాను అనమాట. ఒకవేళ ఇద్దరు కూడా కలిసి అదే వర్క్ని కంప్లీట్ చేయాలనుకుంటే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అనేది మన క్వశ్చన్. సో మనం ఏం చేయాలంటే 18 9కి ఎల్సిఎం తీసుకుంటే 18 అవుతుంది. సో 18 వన్ టైం క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ. అగైన్ 9తో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఏ పర్ డే 1 పార్ట్ ఆఫ్ వర్క్ చేస్తూ 18 పార్ట్స్ ఆఫ్ వర్క్ని 18 డేస్లో కంప్లీట్ చేస్తారు. అలాగే బి పర్ డే 2 పార్ట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తూ టోటల్ వర్క్ని 9 డేస్లో కంప్లీట్ చేస్తారు. సో ఇప్పుడు ఏ ప్లస్ బి ఇద్దరు కూడా కలిస్తే ఏ ప్లస్ బి ఇద్దరు కూడా కలిస్తే వర్క్ టైం ఎంత పడుతుందో చెప్పాలి. టైం వర్క్ కంప్లీట్ చేయడానికి టోటల్ వర్క్ అంటే 18 పార్ట్స్ డివైడెడ్ బై ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే 1 + 2 పర్ డే వాళ్ళు ఇద్దరు కూడా కలిసారంటే 3 పార్ట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తారు. సో 3 6 18 అవుతుంది. సో 6 days ఆఫ్ టైం అయితే పడుతుంది వర్క్ కంప్లీట్ అవ్వడానికి. సో 6 days ఆఫ్ టైం టేకెన్ టు కంప్లీట్ ద టోటల్ వర్క్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి.
సో ఇది కూడా సేమ్ ప్రాబ్లమే. ఈ ప్రాబ్లం మనం చేయాల్సిన అవసరం లేదు. ఏలోని కంప్లీట్ డేస్, బిఏలోని సేమ్ ప్రాబ్లం, కాబట్టి దాంతో మనకి యూస్ లేదు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం కొంచెం మారింది. ఏ కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 24 డేస్. సో ఏ వచ్చేసరికి 24 డేస్లో వర్క్ చేస్తాడు. ఏముండదండి టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ అంటే, ఐ మీన్ ఏముండదంటే ఉంటుంది. కాకపోతే మనం ఏం చేయాలంటే కొంచెం సో కొంచెం కష్టపడి కొంచెం అంటే ఎల్సిఎం చేయడం తెలిసిందంటే టైమ్ అండ్ వర్క్ కంప్లీట్ అయినట్లే. సో ఏ వచ్చేసరికి 24 డేస్లో కంప్లీట్ చేస్తాడనమాట. బి ఏదైతే డేస్ ఇచ్చారో ఆ డేస్ రాసుకుంటాం 20 డేస్లో అనమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ సి, అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కూడా కలిసారంటే విత్ ద హెల్ప్ ఆఫ్ సి. సో దే ఫినిష్ ఇన్ 8 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారంట. అప్పుడు మనం సి ఎలోన్ కెన్ డూ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. సి ఒక్కడే వర్క్ చేస్తే సో ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తాడో మనం చెప్పాలి. ఓకేనా, సి ఒక్కడే వర్క్ చేస్తే ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ అవుతుందో చెప్పాలి. సరే, చూడండి, సి ఒక్కడే వర్క్ చేస్తే టోటల్ వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది మనం చెప్పాలి కాబట్టి, సో ముందు ఇక్కడ ఏవైతే డేస్ ఇచ్చాడో వాటికి సంబంధించి ఎల్సిఎం అయితే మనం తీసుకోవాలి. సో ఎల్సిఎం తీసుకోవాలి కాబట్టి 24, 80, 8కి ఎల్సిఎం ఎంత? సో ఎల్సిఎం ఎంత అవుతుంది చూడండి, 24 అంటే 120 అవుతుందండి. సో 120 వచ్చేసరికి 24 5 టైమ్స్ అవుతుంది. 5 4 జా 20, 5 2 జా 10, 12. ఓకే, 26 టైమ్స్ అవుతుంది. 80 15 టైమ్స్ అవుతుంది. 15 8 జా 120. సో ఇదనమాట. సో దీని మీనింగ్ ఏంటంటే ఏ పర్ డే 5 పార్ట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తూ టోటల్ 120 పార్ట్స్ ఆఫ్ వర్క్ని 24 డేస్లో కంప్లీట్ చేస్తుందని అర్థం. అలాగే బి కూడా, అలాగే ఏ ప్లస్ బి ప్లస్ సి కూడా. సో ఇక్కడ మెయిన్గా క్వశ్చన్ ఏంటంటే సి అలోన్ కెన్ కంప్లీట్. సో టైం టేకెన్ బై సి కనుక్కోవాలి. అంటే టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఎంతో చెప్పాలి. టోటల్ వర్క్ అంటే 120 బై సి ఎఫిషియన్సీ తెలియాలి. అంటే ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసారంటే వీళ్ళ ముగ్గురు ఎఫిషియన్సీ ఎంత ఉందంటే 15 పార్ట్స్ ఉంది. అంటే అందులో మనకి ఏ పార్ట్ అంటే ఏ ఎంత పర్ డే చేస్తాడంటే 5 పార్ట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తాడు. బి పర్ డే 6 పార్ట్స్ చేస్తుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక సి ఎంత నాకు తెలుస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ 15కి ఈక్వల్ అవుతుంది కాబట్టి. సరే, 5 + 6 అంటే 11. సో 11 + 4 15 అవుతుంది. కాబట్టి సి పర్ డే 4 పార్ట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తాడు. కాబట్టి 4తో డివైడ్ చేస్తే టోటల్ 120ని సి ఎంత టైం పడుతుందో టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి వచ్చేస్తుంది. సో 4 3 జా 12, 4 0 జా 0. సో బి సి అనేది టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి 30 డేస్ ఆఫ్ టైం అయితే పడుతుంది అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ అండ్ బి డూ వర్క్ ఇన్ 12 డేస్. ఓకే, ఇది కూడా వేరే మోడల్ అండి. సో ఏ ప్లస్ బి, సో ఏ ప్లస్ బి ఇద్దరు కలిసారంటే సో 12 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. ఓకే, బి ప్లస్ సి 15 డేస్ అన్నారు. సరే, బి ప్లస్ సి చూడండి, బి ప్లస్ సి 15 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. సి ప్లస్ ఏ, సి ప్లస్ ఏ వచ్చేసరికి 20 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. ఏదేమైనప్పటికీ వాడు నెంబర్ ఆఫ్ డేస్ ఇచ్చాడంటే ముందు మనం ఏం చేయాలంటే టోటల్ వర్క్ అనుకోవాలి. టోటల్ వర్క్ అంటే ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం 15, 12, 20. ఎల్సిఎం అవుతుంది. సో 22 40, 23 60. సో 60 అనేది ఎల్సిఎం అవుతుంది ఇక్కడ. 12 5 60, 15 4 60, 12 23 60. సో ఇది ఎల్సిఎం అవుతుంది. సారీ, ఎఫిషియన్సీ. సో ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సో ఏ ఎలోన్ కెన్ డూ ద వర్క్ అన్నాడు. సో ఏ ఒక్కడు ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తాడో మనం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఏ ప్లస్ బి ఇద్దరు కూడా కలిస్తే పర్ డే 5 పార్ట్స్ వర్క్ చేస్తారు. బి ప్లస్ ఇద్దరు కలిస్తే పర్ డే 4 పార్ట్స్ చేస్తారు. కాబట్టి అందరిని యాడ్ చేద్దాం. అందరి ఎఫిషియన్సీని ఏ ప్లస్ బి ప్లస్ అండ్ బి ప్లస్ సి అండ్ సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టోటల్ ఎఫిషియన్సీ యాడ్ చేస్తే 5 + 4 + 3 యాడ్ చేయండి. 9 + 3 12 అవుతుంది. అగైన్ మీరు గమనిస్తే ఇక్కడ ఏ ప్లస్ ఏ, బి ప్లస్ బి, సి ప్లస్ సి. సో అన్ని 2 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 12 అండి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 6 పార్ట్స్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏ ఎఫిషియన్సీ తెలియాలి కాబట్టి బి ప్లస్ సి ఎఫిషియన్సీ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఒక్కడు ఎంత వర్క్ చేస్తాడు అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, బి ప్లస్ సి ఎఫిషియన్సీ ఎంత ఉందంటే 4 పార్ట్స్. కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి, మనకి ఏ ఎఫిషియన్సీ వచ్చేస్తుంది. ఏ ప్లస్ బి ఈక్వల్ 6. అంటే ఏ ప్లస్లో 2 వస్తే 2 + 4 6 అవుతుంది. లేదా సో ఏ ఈక్వల్ 6 - 4 ఈక్వల్ టు 2. సో ఫైనల్గా ఏ ఎఫిషియన్సీ ఎంత అంటే 2 పార్ట్స్. ఏ టైం టేకెన్ బై ఏ ఈజ్ ఈక్వల్ టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఆఫ్ ఏ. టోటల్ వర్క్ ఈక్వల్ టు 60, ఎఫిషియన్సీ ఆఫ్ ఏ టు ఈజ్ ఈక్వల్ 30 డేస్. సో 30 డేస్లో మనం ఏ టోటల్ వర్క్ని కంప్లీట్ చేస్తుందని అర్థం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడండి.